కొంతమంది అగ్రవర్ణాల్లో కూడా పేదరికం బాధ ఉందా మీకు? ప్రతి ఒక్కరికి బాలరాజు గారు ప్రతి ఒక్కరికి దళితుని సీఎం చేయలేదనే బాధ ఉందా ఏమన్నా మీకు? అవన్నీ విషయాలు మాకు కూడా కొంచెం అవగాహన ఉంది. ఎవరు సీఎం చేస్తారు, ఎట్లా సీఎం కావాలి, ఎవరు చేస్తే అవుతారు అనేది మాకు కూడా తెలుసు. ఎవరో ప్రకటించినంత మాత్రాన సీఎం అవుతామనే ఆశలో భ్రమలో మేమేం బ్రతకలేదు. కేసీఆర్ ఒక ఉద్యమ నేత, ఫ్యూడల్ భావాలు ఉన్న నేతగా చూసారా మీరు? డెఫినెట్ గా ఉద్యమ నేతగానే చూసినాం. ఈ రోజు కూడా నేను ఉద్యమ నేతగానే చూస్తా ఉన్నా. మరి కానీ కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత మనము ఇంటికి పరిమితం కావడము, అక్కడే కేవలం ఉన్న దగ్గర నుంచి ఆదేశాలు ఇవ్వడం వల్ల ఆదేశాలు నాయకులు కార్యకర్తలు అమలు చేస్తున్నారా లేదా అనే పర్సువేషన్ కూడా లేనప్పుడు ఈరోజు సమాజంలో ఈ ప్రభుత్వము అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టకుండా ఈ ప్రభుత్వం పొద్దుపోయే పనులు చేస్తూ ఉంటే ప్రశ్నించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మళ్ళీ మేము అధికారంలోకి ఎట్లా రావాలని గారు ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా. అది ప్రశ్నించడం లేదు. నాకు తెలిసి మీరు ఒకసారి చూడండి, ఇప్పటి వరకు మేము అధికారం కోల్పోయిన తర్వాత ప్రాపర్గా ఏదైనా కార్యక్రమం చేపట్టిండ్రో అంటే అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దేనికోసం జరిగిందో మీకు అందరికీ కూడా తెలుసు. అవినీతి ఆరోపణలు ప్రభుత్వం చేస్తుంది. ఆరోపణలు దాన్ని అధిగమించే విధంగా, ఆరోపణలు తిప్పికొట్టే విధంగా మేము తప్పు చేయలేదు అని నిరూపించే పనిలో ప్రధాన ప్రతిపక్షం పడ్డది. మళ్ళీ ప్రజలు ఎటు పోవాలి? అధికార పార్టీకి ఏమో హామీలు ఇచ్చి ప్రభుత్వం విస్మరిస్తుంది. ప్రశ్నించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షమేమో ఇదే అంశాల చుట్టూ సమయాన్ని వృధా చేస్తుంది. మా అటువంటి నాయకులను అందరినీ కూడా ఈ విషయాల పట్లనే ప్రెస్ మీట్లు పెట్టండి అని చెప్తా ఉన్నారు తప్పిస్తే, నిజంగా ఎక్కడైనా సమస్య వస్తే ఈ సమస్య పట్ల ఈ కార్యాచరణ చేపట్టండి, మీరు పోరాటం చేయండి, ఈ పోరాటానికి మేము మద్దతుగా ఉంటాం, సంఘీభావంగా ఉంటాం, మీకు అండగా ఉంటామని చెప్పినటువంటి దాఖలే కనిపిస్తుంది.